హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అవిసాకు ఎలా చేయాలో చూపిస్తాను. మా సైడ్ తమలపాకు చెట్ల కోసం అవిస చెట్లను అయితే వేస్తారు. కార్తీక మాసం అప్పుడు ఎక్కువ చేసుకుంటాం. ఇది కొందరైతే సంక్రాంతి రోజు కూడా చేసుకుంటారు. అండ్ ఎందుకంటే ఈ టైంలో ఆకు ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఆకుని వాష్ చేసుకొని కొంచెం ఆరాక ఆకుని కాడల నుంచి వలుచుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బౌల్ తీసుకొని కొంచెం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో తగినంత సాల్ట్ వేసుకొని కరిగించుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఇందులో అవిసాకు కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా వేయించుకోవాలి. ఇది కొంచెం టైమే పడుతుంది, సో మెల్లగా వేయించుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అవిసాకులో వాటర్ లేకుండా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న అవిసాకుని పక్కన తీసి పెట్టుకొని మనం ఒక వేరే కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేగిన తర్వాత పోపు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేయించుకొని ఆల్రెడీ మనం పక్కన తీసి పెట్టుకున్న అవిసాకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మేము ఆనియన్ కారం వేసుకుంటున్నాం. మీ టేస్ట్కి తగినట్టు మీరు వేరే కారపొడి ఏదైనా వేసుకోవచ్చు. సో ఇలా ఇంకొక 5 minutes ఇలా ఆయిల్లో వేయించుకుంటే మన అవిసాకు అయితే రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.